చల్లగా. జోషిక. అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచిన తనివి తీరదెందుకని. అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచిన తనివి తీరదెందుకని. అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచిన తనివి తీరదెందుకని. కనిపించిన గుడిలోనే కన్ను మూయని, మళ్ళీ గుడిలోనే కళ్ళు తెరవని. అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచిన తనివి తీరదెందుకని. తల్లి నిన్ను తాకితేనే తనువు పులకరిస్తుంది, నీ ఎదుపై వాలితేనే మేను పరవశిస్తుంది. తేట తెలుగు జానా కోటి రతనాల వీణా, నీ పదములాన నువ్వే నాకు స్వర్గం కన్నా విన్నా. అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచిన తనివి తీరదెందుకని. అమ్మా అవని. నీ బిడ్డల శౌర్య ధైర్య సాహస గాథలు వింటే నరనరాలలో రక్తం పొంగి పొరులుతుంది. గగరి గగరి గరి గగరి గగరి గరి గగరి గగరి గరి గరి సద పద సరి గగరి పప ప గద దద పద దద సద సద పగ పద సద 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 పద సద పద సద పద సద పద సద సాస 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 రి రి సాస 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 గగరి గరి సరి గరి సా గరి సరి గరి సా సరి సరి గరి స గరి స గరి సరి గరి గ పా గరి సద పా. ప ప పద దస సరి గరి సద పద దస సరి రి గ ప గరి సరి గ పా రి సద పద సరి గ పా సరి గ పద సరి గ పా గ ప గరి సరి సద వీర మాధవమ్మ రణధీర చరితవమ్మ పుణ్యభూమివమ్మ నువ్వు ధన్య చరితవమ్మ. తల్లి కొరకు చేసే ఆ త్యాగమెంతదైనా దేహమైన ప్రాణమైన కొంచెమే కదమ్మా. అది మించిన నాదన్నది నీకే గలదేదమ్మా. అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచిన తనివి తీరదెందుకని. అమ్మా అవని. చంద్రబోస్ గారు. జోషిక. నమస్తే సార్. నమస్తే అమ్మ. చాలా గొప్ప పాట ఇది. సాహిత్యం అందించింది శివశక్తి దత్త గారు, కీరవాణి గారి నాన్నగారు.
కీరవాణి గారు స్వరపరిచారు, మాళవిక పాడింది. తనకు ఈ పాట పాడినందుకు నంది బహుమతి వచ్చినట్టుంది ఈ పాట తనకి. చాలా మంచి పాట. నువ్వు రెండో చరణంలో స్వరాలు, ఆ స్వరస్థానాల గురించి పెద్దలు చెప్తారు, అది నాకు అంత అవగాహన లేదు కాబట్టి. పల్లవి చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ సార్. మొదటి చరణంలో కొంచెం ఏదో ఇబ్బంది ఉంది, నాకు అనిపించింది అది వ్యక్తిగతంగా. రెండో చరణంలో స్వరాల గురించి వాళ్ళు చెప్తారు. థ్యాంక్ యూ సార్. జోషిక, నమస్తే సార్. ఓవరాల్గా చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. ఇది ఒకటి, ఇందులో స్వరాలు అవన్నీ ఉన్నాయి. ఇది ఏ రాగం బేస్ చేసింది అనుకున్నావు? మోహన రాగం అనుకుంటా సార్. కరెక్ట్, మోహన్ రాగం అమ్మ. సో ఈ స్వరాల వల్ల కావచ్చు, ఇందులో ఏకబిగిన పాడాల్సిన ఒకే దమ్ముతో పాడాల్సిన లైన్స్ కావచ్చు, ఇంతమంది ముందర పాడడం, అన్నిటినీ మించి ఇది నీ లాస్ట్ పెర్ఫార్మెన్స్ ఈ సీజన్కి, అంతేగా? అవును సార్. ఆ టెన్షన్ ఉంటుంది కొంచెం, అది డెఫినెట్గా న్యాచురల్గా ఉంటుంది. అది ఉన్న వాటిని అధిగమించి నువ్వు న్యాయం చేసావు అని భావిస్తున్నాను. చక్కగా పాడావు. ఆల్ ద బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. ఎంత ఒక 50 కిలోల బరువు మోసావు నాన్న నువ్వు ఇప్పుడు ప్రస్తుతానికి. నీ వయసుకి, నీ బుజ్జి ఊపిరితిత్తులకి చాలా పని పెట్టావు మొత్తానికి. కానీ అద్భుతమైన సినిమా, అమోఘమైన సంగీతం అందించిన కీరవాణి గారు, వారి ముందు నువ్వు పర్ఫామ్ చేసావు చూడు, వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్స్ సినిమాల్లో. అద్భుతమైన సాహితీ సంపద ఉన్నటువంటి పాట. ఆ పాట కీరవాణి గారి ముందు పర్ఫామ్ చేసే అవకాశం రావటం అనేది నిజంగా నీ అదృష్టం ఈ వయసులో. అవును మ్యామ్. అందుకు నువ్వు సంతోషించు. వారు నిన్ను మెచ్చుకున్నారు కాబట్టి ప్రశాంతంగా నిద్రపోయి వాళ్ళు రాత్రి. ఓకే మ్యామ్. గెలుపోట్లతో సంబంధం లేకుండా, సరేనా? ఓకే మ్యామ్. చాలా గొప్ప పాటని, కష్టమైనటువంటి పాటని ఇష్టంగా, చాలా శ్రద్ధగా నేర్చుకొని ప్రజెంట్ చేసినందుకు నేను అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ మ్యామ్. పాడుతా తీయగా చల్లగా. పాడుతా తీయగా సీజన్ 27 గ్రాండ్ ఫినాలే. విన్నర్ని అనౌన్స్ చేసేయమంటారా? పాడుతా తీయగా చల్లగా